ఉద్యద్భాను సహస్రాభా ఉదయించుచున్న వేయి సూర్యుల కాంతిగల తల్లి. ఉదయించుచున్న సూర్యుడు ఎర్రని రంగులో నుండును. అందువలన అమ్మ కూడా ఎర్రని వర్ణము కలది. చతుర్బాహు సమన్విత 4 బాహువులతో అనగా చేతులతో కూడినది. అమ్మకు 4 కార్యములను ప్రధానముగా చేయుటకు 4 బాహువులు కలవు. వాటిని అమ్మ చేతుల్లోని ఆయుధములు రాగస్వరూప పాషాఢ్య. తల్లి ఎడమవైపునున్న క్రింది చేతిలో రాగస్వరూపమైన పాశము కలదు. పాశము అనగా త్రాడు. ఇది బంధించుటకు వినియోగించునది. రాగము అనగా స్త్రీ పురుషుల మధ్య నేర్పడు శృంగార భావము. రాగము పాశముతో పోల్చబడినది అనగా రాగమునకు పాశము వలె బంధించు గుణము కలదు. శృంగార భావము స్త్రీ పురుషుల హృదయములను బంధించి సంసారమునకు కారణమగును. క్రోధాకారం కుశోజ్వల. క్రోధాకారమైన అంకుశముచే ప్రకాశించునది. ఇది దేవి యొక్క కుడివైపునున్న క్రింది చేతిలో గలదు. అంకుశము మదించిన ఏనుగును లొంగదీయు సాధనం. మానవులలో కూడా మదము అనగా గర్వము ఉండును. అట్టివారి మదమును అమ్మ సహించదు. అమ్మ అనుగ్రహాన్ని పొందాలంటే మనం ముందుగా గర్వాన్ని విడిచిపెట్టాలి.